హాయ్ అండి. ఈ టెంపుల్ చూస్తున్నారు కదా, మా అమ్మమ్మ వాళ్ళది టెంపుల్. మా మామయ్య ఇందులో పూజ చేస్తారు. మనం ఇప్పుడు అభిషేకం చేసుకుందాం. మీకు నేను టెంపుల్ చూపిస్తా. చెప్పాను కదా, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను బొడ్రాయి పండగని. ఇది మా అమ్మమ్మ వాళ్ళ టెంపుల్, శంభులింగేశ్వర స్వామి. పొద్దునే పూజ కోసం అని వచ్చాను. వినాయకుడి పూజ అయింది, శివయ్య పూజ అయిపోయింది. అక్కడ అమ్మవారు ఎంతో శక్తివంతమైన అమ్మవారు. నేను చాలా నమ్ముతాను అమ్మవారిని. పూజ అయితే అయిపోయింది. ఇవాళ మీకు చూపిస్తాం టెంపుల్ అని చెప్పేసి తీశాను. మీకు కూడా మీకోసం కూడా మొక్కాను నేను. మా సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగుండాలని చెప్పేసి శంభులింగేశ్వర స్వామికి. లింగేశ్వర స్వామి ప్రత్యేకత ఏంటంటే, ఇది మా తాత వాళ్ళ నాన్న ఎప్పుడో, నాకు పెద్దగా తెలియదు. కాకపోతే చెప్పింది ఏంటంటే, అప్పుడు ఇక్కడ పొలం ఉంటుండే తాత వాళ్ళది. ఆ తాత వాళ్ళ నాగలతో దున్నుతుంటే ఈ శివయ్య స్వయంభూగా ప్రత్యక్షమైందనమాట. నాగలి తట్టి బయటకు వచ్చారు. సంవత్సరానికి చింత చిగురు మందం పెరుగుతుంది అన్నది హిస్టరీ ఇక్కడిది. ఇంకా మేము కూడా చూస్తున్నాం ఇంకా నా చిన్నప్పుడు ఇంకొంచెం చిన్నగా ఉంటుండే, ఇప్పుడైతే చాలా పెద్ద అయింది. అన్న పూజ కడితే అప్పుడులో 1/2 kg రైస్ అయితే సరిపోతుంది అన్న పూజకి. ఇప్పుడైతే దగ్గర దగ్గర 2 kgs బియ్యం పడుతుంది అన్న పూజకి బియ్యం పెరుగు వేసేసి కడతారు మా మామయ్య. ఇప్పుడైతే 2 kgs రైస్ పడుతుంది. సో దాన్ని బట్టేసి ఏంటంటే అప్పటికి ఇప్పటికి తేడా ఉంది, పెరిగింది అనేది అర్థమవుతుంది అనమాట. మా పిన్ని, మా ఆంటీ అంటే మా మేనమామ భార్య, మా మామయ్యనే ఇక్కడ పూజ చేస్తారనమాట టెంపుల్. ఇప్పుడు వీళ్ళందరూ పూజకు వచ్చింది. నా పూజ అయిపోయింది, వీళ్ళు అభిషేకం చేసుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఎంతసేపు అయినా కూర్చొని పూజ చేసుకోవచ్చు అండి. మనకు నచ్చినట్టు మన చేతులార స్వామికి మనకు నచ్చినట్టు ఇలా పాలు పోసి పెరుగు పోసి మనకు నచ్చినట్టు పూజ చేసుకోవచ్చు. స్వామివారి తృప్తిగా టెంపుల్కి ఊళ్ళో వాళ్ళు అందరూ వస్తారు. అసలు మీకు ఏ ఊరని చెప్పలేదు కదా, తరిగొప్పుల జనగాం దగ్గర, వరంగల్ డిస్టిక్. సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శాంతి శాంతి.